కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కోనపాలపేట గ్రామంలో ఉన్న నా జాతి మత్స్యకార సోదరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యా బీసీల్లో కులంలో మత్స్యకారులుగా మేము పుట్టి మత్స్యకారులుగా మేము ఉండి ఈ సముద్రం మీద జీవనం సాగించే ప్రజలం మేము ఈ సముద్రం మీద జీవనం సాగించేటప్పుడు ఈ మధ్య కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చాయి. ఈ కెమికల్ ఫ్యాక్టరీలు నారంశ లేకుండా కెమికల్ వాటర్ రీఫిల్లింగ్ చేయకుండా సముద్రంలో వదిలేయటం వల్ల ఇవాళ మత్స్య సంపద అంతా నాశనం అయిపోయింది. దాదాపుగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న అద్దరపేట నుంచి ఉప్పలంక దాకా ఉన్న ప్రతి మత్స్యకారుడు కూడా రోడ్డు మీద పడిపోయాడు. ఎవరికి కూడా ఏ విధమైన వెళ్తుంటే కనీసం ఆయిల్ డబ్బులు కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. అందుకని మేము ఏమంటున్నామంటే మీరు ఫ్యాక్టరీలు మేము ఎలాగా తీయలేం, మీరు రీఫిల్లింగ్ ఎలాగా చేయించరు. ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ అధికారులు ఫ్యాక్టరీతో కుమ్మక్క అయిపోయి రీఫిల్లింగ్ చేయకుండా వాళ్ళు ఎన్ని చెప్పిన వాళ్ళు ఆగరు. వదిలింది ఎలా వదిలేశారు, పోయిన సంపద ఎలాగా పోయింది, మా జీవితాలు ఎలాగా పోయాయి బాబు, అది సంపద ఎలాగా పోయింది. అందుకని ఏంటంటే ఈ కోనపాలపేట గ్రామంలో ఉన్న సమావేశంలో ఒకటి అడుగుతున్నాం. మన బీసీల పెద్దన్న యనమల రామకృష్ణుడు గారు 40 సంవత్సరాలు మన పార్టీలో టీడీపీ పార్టీలో ఎలుగొందిన మహానుభావుడు. ఆయన నియోజకవర్గంలోనే దివీస్ ఫ్యాక్టరీ కట్టారు. ఆ దివీస్ ఫ్యాక్టరీలో దాదాపుగా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు కెమికల్ వాటర్ భూమిలో వదిలేయడం వల్ల మత్స్య సంపద అంతా నాశనం అయిపోయింది. ఆ ఫ్యాక్టరీలో కనీసం కొన్ని వందల ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలి. అవి ఇవ్వకుండా కూడా ఆయన అడ్డుకోలేకపోయారు. సముద్రంలో వేసిన గొట్టాలు యనమల రామకృష్ణుడు గారు మీరు తీయించలారండి అయ్యి మీరు తలుచుకుంటే తీయించేలారా? యనమల రామకృష్ణుడు గారు మా బీసీల పెద్దన్నం, నువ్వు మా బీసీల గురించి పోరాటం చేసేవారు, మీరు ఆ గొట్టాలు తీయించలారండి? ఇది కాకుండా ఆ ఫ్యాక్టరీలో ఎన్ని ఉద్యోగాలు మా మత్స్యకారులకు ఇచ్చారు, మన మత్స్యకార సోదరులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఈ అన్నిటిలో కూడా వైఫల్యం చెందారు. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎదురున్న ముఖ్యమంత్రి, సంపద సృష్టించే ముఖ్యమంత్రి గారు, మీరు ఇవాళ మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం చిన్న అన్యాయం జరుగుతలేదు. మత్స్యకారులకు ఏ విధమైన అన్యాయం జరుగుతుందంటే ఇవాళ సముద్రంలో ఏటకెళ్తుంటే కనీసం ఆయిల్ డబ్బులు కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. వెళ్తుంటే కనీసం ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు. అందుకని ఏంటంటే ప్రతి మత్స్యకారుడు కూడా బోట్లు కట్టేసేసి ఏ విధంగా చేయాలనేది తిరమలేని పరిస్థితుల్లో అయిపోయింది. అందుకని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, కాకినాడ జిల్లా ప్రతినిధి, కాకినాడ జిల్లాలోని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖచ్చితంగా ఈ మత్స్యకారుల గురించి మీరు పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే వీళ్ళ బతుకులు అధోగతం అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ సముద్రం నాశనం అయిపోయింది, సముద్రం కుళ్ళిపోయింది, సముద్రం ఏమీ లేకుండా పోయింది. మీరు ఖచ్చితంగా దీని మీద సరైన నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ గొట్టులు ఒక 10 కోట్లు ఈ గొట్టులకు పురమాయించలేరండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు? అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే రాజకీయం తెలియదు అనుకుందామండి. ఆయనకు తెలియపని ఈయనన్నా చేయాలి కదండి, చంద్రబాబు నాయుడు గారన్నా చేయాలి కదా. ఆయనన్నా చేసి ఖచ్చితంగా ఈ గొట్లు వేయించాలి కదండి. మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం ఒకసారి చూడండి సార్. యానం ముమ్మడవరం నియోజకవర్గంలో అక్కడున్న రిలయన్స్ కంపెనీ వాడు గొట్టాలు వేసుకుని గుజరాత్ పట్టిపోయి ఎన్ని వేల క్యూబిక్ మీటర్లు పట్టిపోతున్నాడు, ఎన్ని వేల గ్యాస్ అట్టిపోతున్నాడు, ఎన్ని లక్షల కోట్లు అట్టిపోతున్నాడు. అందులో 100% తీసి ఏ విధంగా అయితే యానం ముమ్మడవరం నియోజకవర్గంలో ఎత్తున్నారో అదే మాదిరిగా కరపండు ఉప్పలంక నుంచి అద్దరపేట దాకా ఉన్న 67 గ్రామాల్లో ఉన్న మత్స్యకార సోదరులకి 11,500 రూపాయలు 11,500 రూపాయలు ఇప్పించవలసిన బాధ్యత ప్రతి మత్స్యకారుడి మీద ఉంది. అందుకని మేము ఏమంటున్నామంటే మేము ఒకటే మీకు ఒకటి చెప్పింది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలీదు, చంద్రబాబు నాయుడు గారికి ఎదురున్న ముఖ్యమంత్రి అయినా 14-15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేస్తున్నారు. మత్స్యకారులు జరుగుతున్న అన్యాయం ఆయన దృష్టికి మేము తీసుకెళ్లాలి. మీరు తీసుకెళ్లి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, సోషల్ మీడియాలో చూస్తేనే ఏలేశ్వరం నుంచి అడ్డతీగల దాకా రోడ్డు పోతుంటే ఇమీడియట్లీగా 15-20 కోట్లు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు.
ఆయన నియోజకవర్గంలో ఈ మత్స్యకారులకి ఏ విధమైన అన్యాయం జరుగుతుందో ఆయన దృష్టికి వెళ్ళలేదు. ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఆయన చేసును. ఆయన దృష్టికి వెళ్ళలేదు కాబట్టి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలి. పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి, ఇక్కడ ఉప్పాళ్ళలో గొట్టేయించాలి, మత్స్యకారులు ఉప్పాళ్ళలో వేయించాలి, కోనపాపేటలో గొట్టేయించాలి, 11,500 రూపాయలు ఇవ్వాలి, ఏమన్నా 50 లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఫ్యాక్టరీలేమో మాకండి, ఫ్యాక్టరీలో 20% ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ డిమాండ్లతో మేము చేస్తున్న ఈ పోరాటానికి మన బీసీల తరఫున, ఏమన్నా మత్స్యకారుల తరఫున బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. 11,500, 11,500, 50 లక్షల రూపాయల జనరల్ ఇన్సూరెన్స్, 50 లక్షల రూపాయల జనరల్ ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీ